హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి కూలీలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం నుంచి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎవరైతే కూలీలు ఉన్నారో వారికి సంబంధించి పేమెంట్ అనేది విడుదల కావడం జరిగిందండి. మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క అమౌంట్ అనేది జమ అవడం జరుగుతుంది. మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ అమౌంట్ జమ అయిందా లేదా, ఎంత జమ అయ్యింది అనేటువంటి పూర్తి సమాచారం అయితే మీరు మీ యొక్క మొబైల్లో తెలుసుకోవచ్చండి. ఆ స్టేటస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, అప్పుడే మీకు సమాచారం అర్థమవుతుంది. మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క మొబైల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ కనుక తెలుసుకోవాలనుకుంటే విబీజీ రామ్జీ అనే ఒక వెబ్సైట్ని అయితే మీరు ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి. క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి మీరు విబీజీ రామ్జీ అని టైప్ చేసినట్లయితే మీకు ఈ రకమైన వెబ్సైట్ అయితే రావడం జరుగుతుంది. ఈ రకమైన వెబ్సైట్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక 3 డాట్స్ అనేవి కనిపిస్తున్నాయండి. నేనైతే మార్క్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. దాని మీద మీ కనుక క్లిక్ చేసుకున్నట్లయితే కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ ఆప్షన్స్ అండి, రిపోర్ట్స్ అని ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే పేమెంట్ డాష్ బోర్డ్ అయితే కనిపిస్తుందండి. యాక్చువల్గా అయితే ఈ డాష్ బోర్డ్లో అయితే మీరు పేమెంట్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇది ప్రెజెంట్ అయితే వర్క్ అయితే కావట్లేదండి. సో ఇప్పుడు మీరు కింద కనిపిస్తున్నటువంటి స్టేట్ రిపోర్ట్ మీద క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే మార్క్ చేశాను చూడండి. దీని మీద మీరు కనుక క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఏ స్టేట్లో ఉంటున్నారో మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్, లేదా అరుణాచల్ ప్రదేశ్లో ఉంటే అరుణాచలం. సో ఈ విధంగా మీరు ఏ స్టేట్లో అయితే ఉంటారో ఆ స్టేట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే స్టేట్ ఎట్ ఏ గ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుందండి. సో ఇక్కడ ఏంటంటే మీ యొక్క డిస్టిక్, మీరైతే స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకొని ఉంటారు కదా, మీ యొక్క స్టేట్కి సంబంధించి డిస్టిక్స్ అనేవి రావడం జరుగుతుంది. డిస్టిక్స్ దగ్గర మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీ యొక్క బ్లాక్ అయితే ఎంచుకోమంటున్నారండి. బ్లాక్ అంటే ఏం లేదండి, సో మీరు స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత, జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు మీ యొక్క జిల్లాకి సంబంధించి, మీ యొక్క గ్రామానికి సంబంధించి ఏదైతే మండలం ఉంటుందో సో ఆ మండలాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో నేనైతే మా మండలాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే ఒకసారి మార్క్ చేస్తున్నాను చూడండి, పంచాయతీస్. సో మీ యొక్క పంచాయతీ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేను మా పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సారీ అండి, సెకండ్ ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మస్టర్ రోల్ 8th ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, సో దీన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను మార్క్ చేస్తున్నాను చూడండి, సర్చ్ కీ ఫర్ వర్క్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో దీని మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీ యొక్క వర్క్కి సంబంధించి కీ ఏదైతే ఉంటుందో అది ఇవ్వాల్సి ఉంటుంది. అది ఒకవేళ మీకు తెలియకుండా కనుక ఉన్నట్లయితే దాని కింద ఉన్నటువంటి ఆప్షన్ సెలెక్ట్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో మీ యొక్క పేరు అనేది ఇక్కడ ఉంటుందండి. జాబ్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క పేరు అయితే ఉంటుంది. సో మీరు నిదానంగా మీ యొక్క పేరు అనేది చూసుకొని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సెలెక్ట్ అని కనుక క్లిక్ చేసినట్లయితే
సో మీకు మీ యొక్క ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేమెంట్ డీటెయిల్స్ అనేవి కనిపించడం జరుగుతుంది. సో మీరు ఎన్ని రోజులు ఉపాధి హామీ పథకానికి వెళ్లారు, మీకు ఎంత పేమెంట్ పడింది అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా మీరు ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది మీ యొక్క మొబైల్లోనే మీరైతే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి. మీ మొబైల్లోనే మీరు పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఓకేనా, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు వర్క్ అవుతుందా లేదనేది ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే వెళ్ళండి. ఎండ్ వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.